నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్ టు మియాపూర్ టు లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాల్సి వచ్చింది. మరోవైపు అమీర్పేట మెట్రో వద్ద కార్లు వర్షపు నీటిలో తేలాయి. రాయదుర్గం పిఎస్ పరిధి నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నానక్రామ్గూడ సర్కిల్లో వాహనాలు వాననీటిలో చిక్కుకున్నాయి. రాత్రి 7 గంటల నుంచి నానక్రామ్గూడ, కాజాగూడ సర్కిల్లో చిక్కుకున్న వాహనదారులు ఇళ్లకు వెళ్లడానికి 4 గంటలుగా నరకయాతన అనుభవించారు. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా షేక్పేట్, ఉస్మానియా, గచ్చిబౌలి, కొండాపూర్, కృష్ణానగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. రహదారులపై పడిన చెట్లను అధికారులు తొలగించారు. రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీటిని కాలువలకు మళ్లించారు. గత రాత్రి కురిసిన వర్షంతో షేక్పేట్ ఓయూ కాలనీ మొత్తం నీట మునిగింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో పలు అపార్ట్మెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చుట్టూ వరద నీటిని తలపించడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. మరోవైపు విద్యుత్ సరఫరాలు నిలిచిపోవడంతో అంధకారంలోనే షేక్పేట్ వాసులు గడిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ సహాయక బృందాలు రక్షణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. మరోవైపు బల్దీ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండపోత వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలంటూ కమిషనర్ విజయలక్ష్మి ఆదేశించారు. దీంతో 350 మంది మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ విధుల్లో పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాలి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి అవసరమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో 250 బృందాలు పనిచేస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ, కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయని సీఎస్ కు అధికారులు తెలిపారు. విద్యుత్ సమస్యలపై 250 ఫిర్యాదులు రాగా 149 పరిష్కరించినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నీళ్లు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. డ్రైనేజీల మూతలు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని ప్రజలకు సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. చేనేత కార్మికులకు చేయూత అందించడానికి నేతన్న భరోసా కింద ప్రతి ఏటా 25,000 ఇచ్చే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఆటోనగర్లోని వీవర్శాల వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇంట్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని, తద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 భారం తగ్గుతుందన్నారు. అది కూడా తక్షణం అమలు చేయడం ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. పవర్లూమ్ మగ్గాలు ఉన్న వారికి నెలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని, దీనికోసం ఏటా 190 కోట్లు ఖర్చవుతుందని సీఎం చెప్పారు. థ్రిఫ్ట్ ఫండ్ను పునరుద్ధరించి 5,386 మందికి 5 కోట్లు విడుదల చేస్తున్నామని, 5% జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తామని హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. దీనికయ్యే 15 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందంటూ సీఎం వరాల జల్లు కురిపించారు. 92,724 మంది చేనేత కార్మికులకు 546 కోట్లతో పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చెప్పారు.
చేనేతల సంక్షేమం కోసం త్వరలోనే యాక్షన్ ప్లాన్ను రూపొందించి 93,000 చేనేత కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. మన చేనేత నైపుణ్యం, సృజనాత్మక శక్తి కలబోత అని మన చేనేతలు అని అన్నారు. మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టినిల్లని మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మనదపల్లి, నందవరం, కోడుమూరు, ఎమిగినూరు ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి చేనేత ఒక సంపదగా సీఎం చెప్పారు. పొందూరు ఖద్దర్ను మహాత్మా గాంధీ మెచ్చారని 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారన్నారు. ఆ చరిత్రతోనే జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి నేతన్నకు అవినాభావ సంబంధం ఉందని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే సగం ధరకే చీర, దోవతి ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించారని, వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడింది చేనేత పరిశ్రమపైనే అని, సుమారు కొన్ని లక్షల 22,644 కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేనేతలకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కృషి చేశామని, 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశామని, దీనికోసం ప్రతిపక్షాలతో పోరాడామన్నారు. చీరాలలో చేనేత రుణాల మాఫీ కోసం ధర్నా చేసిన చరిత్ర తనకు ఉందని, 55,500 మంది చేనేత కార్మికులకు 2 లక్షల చొప్పున 27 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ, అందరూ చేనేతలను కార్మికులని పిలుస్తారు, కానీ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను నేరుగా చూశానని, మగ్గాలపై చీరనేసే వరకు అహర్నిశలు శ్రమించి అద్భుతమైన డిజైన్లు రూపొందిస్తున్నారని అన్నారు. అందుకనే నేతన్నలందరినీ నేను చేనేత కళాకారులుగా పిలవడం జరుగుతుందన్నారు. చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. యువగలం పాదయాత్రలో చేనేత సోదరులకు కొన్ని హామీలు ఇచ్చానని, అవి కొన్నిటిని నెరవేర్చడం కూడా జరిగిందన్నారు. తన తండ్రి హత్య కేసులో నేరస్తులంతా బయటే ఉన్నారని, తప్పు చేసిన వారికి శిక్ష పడలేదన్నారు వైఎస్ వివేక కుమార్తె సునీత. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి కడప ఎస్పీ అశోక్ కుమార్ తో ఆమె భేటీ అయ్యారు. మళ్లీ ఎవరికి ఇలా అన్యాయం జరగకూడదనే న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాడుతున్నామని సునీత చెప్పారు. తన తండ్రి మళ్లీ రాడని, మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు సునీత. చిన్నైనా పెద్దైనా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందేనని, ఇంతవరకు ఎవరికి పోలీసుల దగ్గర కోర్టులో శిక్ష పడలేదని, వారు తప్పులు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని హత్య చేసినప్పటి సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని సునీత చెప్పారు. 2019 మార్చి 15న గొడ్డలితో నరికి అక్కడున్న 3-4 పోలీసులను బెదిరించి వాళ్ల ముందే ఆధారాలు లేకుండా చేశారని, ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్, క్లూస్ అన్ని క్లీన్ చేసేశారని, ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారంటూ తన దగ్గరకు ఒక లెటర్ తీసుకువచ్చి సంతకం పెట్టమన్నారని, కానీ తాను పెట్టలేదని, తీరా మరుసటి రోజు చంద్రబాబుపై నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో పెట్టారని ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు సునీత. నాడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు ఎలాగైతే బెదిరించారో మళ్లీ ఇప్పుడు అదే చేస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న సురేష్ రెడ్డిపై 2 రోజుల క్రితం ఎవరో దాడి చేశారని, ఆయనకు దెబ్బలు తగిలాయని, ఆయన్ను గంగిరెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేసి వైసీపీ నేతలు పరామర్శించారని, అయితే గతంలో వివేకను హత్య చేయించినట్లు ఈ రోజు కూడా వైసీపీ వాళ్లే సురేష్ రెడ్డిపై ఎందుకు దాడి చేయించి ఉండకూడదని సునీత అనుమానం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 42% రిజర్వేషన్ల పెంపునకు కనీస నైతిక మద్దతు తెలపకుండా బీఆర్ఎస్ రిజర్వేషన్లు 50%కి మించిపోతాయంటూ బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని సీఎం మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపామని, ఆయన ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపారు. ఆ బిల్లులను ఆమోదించాలని విన్నవించేందుకు తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి 10 రోజుల క్రితమే అవకాశం అడిగామన్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిశారని, వారిద్దరూ ఒత్తిడితోనే తమకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభించలేదని అభిప్రాయపడ్డారు.
బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలంటే మోదీని గద్దెదించడం ఒక్కటే మార్గమని చెప్పారు. బీజేపీది తొలి నుంచి బీసీ వ్యతిరేక వైఖరేనని రేవంత్ రెడ్డి అన్నారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలును అడ్డుకునేందుకు బీజేపీ కమండల్ యాత్ర ప్రారంభించిందని చెప్పారు. మన్మోహన్ హయాంలో ఉన్నత కేంద్రీయ విద్యా సంస్థలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ప్రస్తుతం ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటుందని ఆరోపించారు. 2017లో రాజస్థాన్లో అబ్దుల్ సత్తార్ అనే ముస్లిం వ్యక్తి ఓబీసీ కోటాలో ఐఏఎస్ కు ఎంపికయ్యారని, 1971 నుంచి నూర్ భాషా తదితరులకు బీసీ రిజర్వేషన్ల ఫలాలు అందాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చామని మోదీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ ఓబీసీ రిజర్వేషన్లకు శిఖండిలా అడ్డుపడుతుందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ముందు ఏం చేయాలనే దానిపై హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అవుతామని చెప్పారు. మంత్రులు పీఏసీతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలన విచిత్రంగా ఉందని, ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో భూముల విలువలు పడిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ పాలన సమయంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారులు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధును ప్రభుత్వం నిలిపివేస్తుందని చెప్పారు. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీలో కూడా కేసీఆర్ నే విమర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచి పనులను తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు చెప్పలేకపోయారని, అందుకే ఓడిపోయామని చెప్పారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 6 లక్షలు లంచాలు డిమాండ్ చేసి స్వల్ప మొత్తంలో నగదు తీసుకుంటున్న వారిని ఏసీబీ పట్టుకుంది. తాజాగా ఏకంగా 5 కోట్ల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి 25 లక్షల టోకెన్ నగదు తీసుకుంటున్న అధికారిని ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ తన ఛాంబర్లో ఓ కాంట్రాక్టర్ నుంచి ఈ మేరకు డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద ట్రాప్. విశాఖకు చెందిన సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్సీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల భవనాల కాంట్రాక్ట్ ను విశాఖపట్నానికి చెందిన శ్రీ సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత సిహెచ్ కృష్ణంరాజు దక్కించుకున్నారు. అల్లూరి సీతారామరాజు పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో ఏకలవ్య పాఠశాల భవనాలను నిర్మించారు. ఒక్కో భవనం అంచనా వ్యయం 12 కోట్లు కాగా నిర్మాణం పూర్తయ్యేసరికి 15 కోట్లకు చేరింది. ఈ భవనాలకు సంబంధించి కృష్ణంరాజుకు 35.50 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన శ్రీనివాస్ ఏదో ఒక విధంగా కొర్రీలు పెడుతున్నారు. చివరకు బిల్లులు చేయాలంటే 5 కోట్లు లంచం ఇవ్వాలని పట్టుబట్టారు. ముందుగా 25 లక్షలు ఇవ్వాలని షరతు విధించారు. కృష్ణంరాజు విశాఖపట్నం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడి చేయాలని నిర్ణయించారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేరుగా ఆఫీసులోకి తీసుకువచ్చి లంచం ఇవ్వమని శ్రీనివాస్ ఫోన్లో బాధిత కాంట్రాక్టర్కు చెప్పారు. కృష్ణంరాజు తన స్నేహితుల వద్ద నుంచి 25 లక్షలు తీసుకుని బ్యాగ్లో పెట్టి శ్రీనివాస్ కు అందజేశారు. ఆయన ఈఎన్సీ ఛాంబర్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు, శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు భాస్కర్రావు, నాగరాజు శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీనివాస్ ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. మరో 3 వారాల్లో పదవి విరమణ చేయాల్సిన అధికారి లంచానికి కక్కుర్తిపడి జైల్లో గడపాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఈఎన్సీ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబట్టం ఇది 3వసారి. దేశ చరిత్రలో నదుల అనుసంధానాన్ని చేసి అపర భగీరథుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 100% పూర్తి కావడంతో గోపాల్పురంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగు మహిళలతో కలిసి బైపాస్ రోడ్ నుండి చెక్పోస్ట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల శకటాల ట్రాక్టర్లు ప్రజలను ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు.
వర్షాధారంతో నదుల్లోకి వచ్చిన నీటితో పాటు భూగర్భ జలాలను కూడా పెంచి రైతులకు ప్రతి నీటి బొట్టును అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగా హైదరాబాద్ విశ్వనగరంగా మారిందన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కోర్టుల జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని పేర్కొంది. పిటిషనర్ సమర్పించిన వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి పంపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలీస్ భద్రత కల్పించడంతో పాటు సీసీటీవీలు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్వతంత్ర అబ్జర్వర్లను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ఇప్పటికే ఈసీకి వినతి సమర్పించామన్నారు. తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ సమర్పించిన వినతిని ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి పంపించామన్నారు. ఎన్నికల పర్యవేక్షకులుగా జాయింట్ కలెక్టర్లను నియమించామన్నారు. ఖచ్చితత్వం, పారదర్శకత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్ని మార్కెట్ కమిటీల్లో చెక్పోస్టులను డిజిటల్ విధానాన్ని అమల్లోనికి తీసుకురానుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతులతో ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పెరవలి చెక్పోస్టులో డిజిటల్ విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి ప్రారంభించారు. చెల్లింపు పూర్తి అయిన వెంటనే చెల్లింపుదారునికి రసీదు ఇచ్చే విధానాన్ని పరిశీలించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డిజిటల్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల ఎటువంటి దారుణాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. అన్ని రంగాల్లోనూ డిజిటల్ విధానం అమలు చేసినప్పటికీ మద్యం దుకాణాల్లో మాత్రం ఎటువంటి డిజిటల్ చెల్లింపులు అంగీకరించలేదని, నగదును మాత్రమే అంగీకరించారని గుర్తు చేశారు. అందువల్లే మద్యం విక్రయాలు కుంభకోణంగా మారాయని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీలలో గత ప్రభుత్వాలలో అవినీతి పాల్పడి వారిపై చర్యలు తీసుకుంటామని, అక్రమ సొమ్మును తిరిగి రాబట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 11 బీజేపీ ప్రభుత్వంలో బ్యాంకుల్లో 14 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టిన బకాయిలను 14 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆయన అన్నారు. రైతులకు ఎన్ని రుణాలు మాఫీ చేశారో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం 100కి 100 పాళ్లు కుంభకోణమేనని చింతా మోహన్ స్పష్టం చేశారు. అతి తక్కువకు మద్యం తయారు చేసి వేలకు లీటర్ మద్యం అమ్మారని, ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. లిక్కర్ అవినీతిలో ఎవరూ తప్పించుకోలేరని, లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్దవారున్నా కోర్టులు సహకారం అందించినా శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రధానుల గురించి కూడా పత్రికల్లో రాసేవారు. అది పత్రికా స్వేచ్ఛ అని, ఇవాళ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదని ఆయన అన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకంలో కోల్పోతున్న రైతులకు మద్దతుగా ఎస్ రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు సరియైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని రాజేందర్ రెడ్డి చెప్పారు. ఎత్తిపోతల పథకంలో రైతులు భూములు కోల్పోతుంటే నీళ్లను మీరు తీసుకెళ్తున్నారని, ఈ ప్రాజెక్టుతో ఏ ఒక్క రైతుకు లాభం లేదని ఆయన విమర్శించారు. రైతులు కోల్పోయి అల్లాడుతుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, భూములు కోల్పోయిన వారిని బలవంతంగా బెదిరించి భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే నారాయణపేట జిల్లాను దిగ్బంధిస్తామని ఆయన చెప్పారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తాను ఎమ్మెల్యేగా ఉండి రైతుల తరపున మాట్లాడానని, ఇప్పుడున్న పాలకులు రైతుల పక్షాన నిలబడాలని, లేకపోతే ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆయన చెప్పారు. రైతులకు కనీసం 30 లక్షల పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం కల్పించాలని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో ఏ పార్టీలకు చెందిన నాయకులు లేరని, రైతుల కోసమే ఈ ఉద్యమమని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పుణ్యక్షేత్రం వద్ద గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 21 బైకులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. కొమరవెల్లి ఆలయానికి వచ్చే భక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయం వద్ద దుకాణ సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. గద్వాల జిల్లా అలంపూర్ మండల కేంద్రంలోని ఆర్డీఎస్ కార్యాలయంలో అలంపూర్ ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి 11,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అలంపూర్ మున్సిపాలిటీలోకి సంబంధించిన ఎంబీ మెజర్మెంట్ చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ నుండి డీఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశారు. సుమారు 4 లక్షలకు సంబంధించిన పనుల కోసం 3% 12,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేసి అందులో భాగంగా 11,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుడు డబ్బులు ఇవ్వలేమని చెప్పినప్పటికీ తప్పనిసరిగా తనకు 3% కమిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అతడి ఫిర్యాదుతో ఏసీపీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తమ సిబ్బందితో గురువారం ఇరిగేషన్ కార్యాలయంపై దాడి చేసి డీఈ శ్రీకాంత్ నాయుడును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా దూది వెంకటాపురం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను స్థానిక ప్రజలు కలెక్టర్కు ముందుంచారు. గ్రామానికి ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం లేదని, బస్సు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు కలెక్టర్కు చెప్పారు. దీంతో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్కు ఫోన్ చేసి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే పీర్ల కొట్టం వద్ద కరెంటు స్తంభం తమకు ప్రాణాంతకంగా మారిందని చెప్పడంతో ఈ సమస్యను పరిష్కరించాలని డీఈని ఆదేశించారు. అలాగే గ్రామంలో మొత్తం 24 యూనిట్ల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు కలెక్టర్ చెప్పారు. గ్రామానికి కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ కూడా మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే దీన్ని ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అచ్చంపేటపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అచ్చంపేట ఇన్ఛార్జిగా పార్టీ పటిష్టత కోసం ముందుకు వెళ్లనున్నట్లు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. అచ్చంపేటపై అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో పట్నంలోని బీకే ఫంక్షన్ ప్రైవేట్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనుకోని పరిణామంతో మీ దగ్గరికి రావాల్సి వచ్చిందని, జరిగిన ఎపిసోడ్పై స్వయంగా బాలరాజుతో దాదాపు 2 గంటల పాటు చర్చించారని, ఆయన తన సోదరుడిగా భావించేవాడినని, ఆయన నిర్ణయం సరికాదన్నారు. బాలరాజు టికెట్ విషయంలో తాను భరోసా ఇచ్చినా ఆయన పట్టించుకోలేదని, పూర్తి సహకారం అందిస్తానని చెప్పినా వినలేదని జనార్దన్ రెడ్డి చెప్పారు. ఏ నియోజకవర్గంలోనైనా నా పార్టీ ముఖ్య నాయకుడు పార్టీని వీడుతున్నాడంటే ఆయనతో పాటు క్యాడర్ కూడా పెద్ద మొత్తంలో వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయని, కానీ అచ్చంపేట పార్టీ క్యాడర్ మాత్రం పార్టీ కోసం నిలబడటం ఆనందంగా ఉందని జనార్దన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం ముఖ్య కార్యకర్తల చేత ఇదే ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి జరిగిన పరిణామాన్ని కార్యకర్తలకు వివరించేలా 8 మండలాల నాయకులు కృషి చేయాలని సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ కొన్ని గంటలకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక చేసే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు దాఖలు పరుస్తున్నట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. గురువారం న్యూఢిల్లీలో పార్లమెంట్ ఛాంబర్లోని జేపీ నడ్డా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వారంతా చర్చించారు. అనంతరం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధాని మోదీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆమోదించాయి. అలాగే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం అలాంటి చర్యలే తీసుకోవాలన్నారు. గురువారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించిన సుంకాలు మనపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయన్నారు. దాదాపు $90 బిలియన్ మేర ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. సుంకం ఎక్కువగా ఉన్నప్పుడు భారత్ వస్తువులు ఎందుకు కొనాలి అని కొనుగోలుదారులు కూడా ఆలోచిస్తారన్నారు. రష్యా నుంచి భారత్ కంటే చైనా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుందని, కానీ ఆ దేశానికి ట్రంప్ సుంకాల నుంచి 90 రోజులు ఉపశమనం కల్పించారన్నారు. మనకు మాత్రం 3 వారాలే ఉపశమనం కల్పించడం సమంజసం కాదన్నారు. కేంద్రం కూడా యుఎస్ దిగుమతులపై 50% సుంకం విధించాలని కోరారు. మరే దేశం కూడా మనపై ఇలా బెదిరింపులకు దిగకూడదన్నారు.